79వ అధ్యాయము. శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై నరకాసురుని వధించి 16,000 మంది రాజకన్యలను వివాహమాడుట. పరీక్షిణి మహారాజు ఇట్లు వచించెను. మహాత్మా, కృష్ణ భగవానుడు భౌమాసురుని అంటే నరకాసురుని ఎట్లు సంహరించెను? 16,000 మంది తరుణీమణులను ఆ నరకాసురుడు ఎందులకు బంధించెను? ఆ కృష్ణ ప్రభువు యొక్క బల పరాక్రమములను గూర్చి విపులముగా తెలుపుము. శ్రీ శుకుడు నుడివెను. నరకాసురుడు వరుణుని యొక్క ఛత్రమును, ఆయన తల్లియగు అదితి యొక్క కర్ణకుండలములను, మేరు పర్వతమునందు దేవతలకు నివాస స్థానమైన మరి పర్వతమును అపహరించి ఉండెను. నరకాసురుని ఈ చేష్టలన్నింటినీ ఇంద్రుడు ద్వారకలో శ్రీకృష్ణునకు నివేదించెను. అంతటా శ్రీకృష్ణ ప్రభువు తన భార్యకు సత్యభామతో కూడి గరుడారూఢుడై నరకాసురుని రాజధానియగు ప్రాగ్జ్యోతిష పురమునకు ఏతెంచెను. ప్రాగ్జ్యోతిష పురమున ప్రవేశించుట శత్రువులకు అసాధ్యము. దాని చుట్టూను గిరిదుర్గములు గలవు. తరువాత శస్త్రదుర్గములను, అట్లే వరుసగా విశాలమైన లోతైన అగర్తలు, జలదుర్గములు, అగ్నిదుర్గములు, అగ్ని ప్రాకారములు, వాయుదుర్గములు ఆ పురమును ఆవరించి ఉండెను. ఇంకను మురాసురుడు ఘోరమైన దృఢమైన 10,000 పాశములను ఆ నగరమునకు రక్షకములుగా నిలిపియుంచెను. కనుక ఆ పురము ఇతరులకు చొరరానిదై ఉండెను. శ్రీకృష్ణుడు కౌమోదకియను తన గదతో గిరిదుర్గములను ఛేదించెను. కౌమోదకియ అను గదతో ఛేదించెను. శర పరంపరతో శస్త్రదుర్గములను ఛేదించెను. సుదర్శన చక్రముతో అగ్ని, జల, వాయు దుర్గములను నిర్వీర్యమనొచ్చెను. నందకము అను ఖడ్గముతో మురాసురుని పాశములను ముక్కలు ముక్కలు గావించెను. పిమ్మట ఆ పురుషోత్తముడు తన పాంచజన్య శంఖనాదముతో మురాసురుడు మొదలగు వైరుల హృదయములను, యంత్రములను బ్రద్దలు గావించెను. బలమైన తన గదను ప్రయోగించి ఆ పురము యొక్క ప్రాకారములను కూలగొట్టెను. జలములందు శయనించి ఉన్న 5 తలల మురాసురుడు ప్రళయకాలమునందలి పిడుగుపాటు వలె మిగుల భయంకరమైన పాంచజన్య శంఖధ్వనిని వినెను. పిమ్మట ఆ దైత్యుడు జలముల నుండి బయటకు వచ్చెను. అప్పుడు ఆ మురాసురుడు యుగాంతమునందలి సూర్యాగ్ని గోళముల వలె తీక్ష్ణమైన తేజస్సులతో శత్రువులకు చూడ సఖ్యము కాని వాడై ఉండెను. అతడు త్రిశూలమును చేబూని తన 5 శిరస్సులతో ముల్లోకములను మృంగివేయుచున్నట్లు ఒప్పుచు ఒక మహా సర్పము గరుత్మంతుని మీదకి వలె శ్రీకృష్ణునిపైకి విజృంభించెను. ఆ మురాసురుడు తన త్రిశూలమును మిగుల వేగముగా త్రిప్పుచు గరుత్మంతునిపై విసిరెను. పెదప అతడు తన 5 ముఖములతో సింహనాదమనొచ్చెను. ఆ భయంకర శబ్దము అంతరిక్షమునందును దశ దిశలయందును ప్రతిధ్వనించుచు బ్రహ్మాండమునందు అంతటను వ్యాపించెను. ఆ మురాసురుడు ప్రయోగించిన త్రిశూలము గరుత్మంతుని వైపుగా వచ్చుచున్నటను గమనించి శ్రీకృష్ణుడు అతి వేగముగా 2 బాణములను ప్రయోగించి త్రిశూలమును 3 ముక్కలు చేసెను. పిమ్మట తన శరములతో ఆ దైత్యుని ముఖములపై దెబ్బతీసెను. అంతటా క్రుద్ధుడైన ఆ దైత్యుడు కృష్ణప్రభువుపైకి గదను విసిరివేశెను. శ్రీకృష్ణుడు ఆ యుద్ధమున తన మీదకి దూసుకుని వచ్చుచున్న ఆ దైత్యుని గదను కౌమోదకియను అను తన గదతో 1000 కొలది ముక్కలు గావించెను. శస్త్రహీనుడైన ఆ అసురుడు తన బాహువులను చాపి ఆ స్వామి మీదకి పరుగుదీశాను. అప్పుడు ఆ ప్రభువు తన చక్రముతో అతని 5 శిరస్సులను అవలేలగా ఖండించెను. జై శ్రీహరి. 5 శిరములను తెగిపోవటతో మురాసురుడు ప్రాణములను కోల్పోయాను. అంతటా అతడు ఇంద్రుని వజ్రాయుధముచే శిఖరములు ఖండితములు కాగా పర్వతము కూలిపోయినట్లు సముద్ర జలములలో పడిపోయాను. పిమ్మట మురాసురుని యొక్క 7 కుమారులను తమ తండ్రి మరణమునకు దిక్కుతెలయ్యరి. వారు మిగుల క్రోధావిష్టులై శ్రీకృష్ణునిపై ప్రతీకారము తీర్చుకున్నట్టుకు సర్వసన్నద్ధులయ్యరి. మురాసురుని కుమారులైన తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అను 7 పీఠుడు అను సేనాపతిని ముందుంచుకొని నరకాసురుని ప్రేరణతో ఆయుధములను చేబూని శ్రీకృష్ణుని మీదకు యుద్ధమునకు బయలుదేరి. పిమ్మట వారు యుద్ధరంగమున ప్రవేశించి శరములను, ఖడ్గములను, గదలను, బల్లెములను, కత్తులను, శూలములను మిగుల క్రోధావేశములతో కృష్ణప్రభువుపై ప్రయోగించిరి. అంతటా తిరుగులేని బల పరాక్రమములు గల ఆ స్వామి తన బాణములతో వారి ఆయుధ సమూహములను నూవులంత ముక్కలు గావించెను. పిదప ఆ ప్రభువు బాణములను, చక్రమును ప్రయోగించి పీఠుడు మొదలగు ప్రముఖ దైత్యుల యొక్క శిరస్సులను, ఊరువులను, భుజములను, పాదములను, కవచములను ఖండించి వారిని మృత్యు ముఖమునకు చేర్చెను. అంతటా భూషుతుడగు నరకాసురుడు ఆ విధముగా తన సేనా నాయకులు ఎల్లరూ శ్రీకృష్ణుని ఆయుధముల ధాటికి మృతులై చల్లా చెదురై దూరముగా పడిపోవటను చూచి మిక్కిలి అసహనముతో ఊగిపోయెను. పిదప అతడు సముద్ర మధ్యమున గల ద్వీపములందు పుట్టి నిరంతరము మత జలములను కాచుచున్న గజములను తీసుకుని యుద్ధమునకు బయలుదేరెను. అప్పుడు మెరుపు తీగతో కూడియున్న మేఘము సూర్యునిపై తెజరిల్లుచున్నట్లు శ్రీకృష్ణుడు తన భార్యయగు సత్యభామతో కూడి గరుడ వాహనము మీద అలరారుచుండెను. అట్టి ప్రభువును నరకాసురుడు చూచి ఆయనపై శతగ్నిని ప్రయోగించెను. అతని యోధులు అందరూ ఒక్కుమ్మడిగా తమ శస్త్రములతో ఆ స్వామిపై విరుచుకుని పడిరి. అంతటా గదుని అన్నయ్యగు శ్రీకృష్ణ పరమాత్మ
చిత్ర విచిత్రములైన రెక్కలు గల వాడి అయిన బాణములతో నరకాసుర పక్షమునందలి సైనికుల యొక్క బాహువులను, ఊరువులను, కంఠములను ఖండించెను. మరియు ఆ అసురుని యొక్క అశ్వబలములను, గజబలములను హతమార్చెను. పరీక్షిణి మహారాజా, ఇంతకుముందు నరకాసురుని సైన్యమునందలి యోధులు ప్రయోగించిన శస్త్రాస్త్రములలో ప్రతి ఒక్కదానిని శ్రీకృష్ణుడు వాడి అయిన 3 బాణములతో ఖండించెను. శ్రీకృష్ణుడును సత్యభామయు తనపై ఆశీనులై ఉండగానే బలమైన రెక్కలు గల గరుత్మంతుడు తన పక్షములతో గజములను దెబ్బతీయుచుండెను. ఇంకను అతడు తన ముక్కుతో, రెక్కలతో, గోళ్లతో ఆ గజ బలములను చావగొట్టుచుండెను. ఆ దెబ్బలకు తట్టుకొనలేక ఆర్తనాదము చేయుచు అవి పురమున ప్రవేశించెను. గరుడిని ధాటికి దెబ్బతిరిన తన సైన్యమంతయును పారిపోచుండుటను చూచి నరకాసురుడు తాను ఒక్కడే యుద్ధరంగమున నిలిచి పోరాడసాగాను. అప్పుడు నరకాసురుడు వజ్రాయుధమును సైతము నిరోధింపగల తన బల్లెములతో గరుత్మంతునిపై దెబ్బతీసెను. ఆయనను ఆ వైనతేయుడు పూలమాలచే కొట్టబడిన ఏనుగు వలె ఏమాత్రము చలింపలేదు. గరుత్మంతునిపై ప్రయోగించిన బల్లెము వమ్మైపోవటతో నరకాసురుడు శ్రీకృష్ణుని చంపుటకై ఒక శూలమును చేయబూనెను. నరకాసురుడు ఆ శూలమును ప్రయోగింపక ముందే శ్రీకృష్ణుడు గజారూఢుడై ఉన్న నరుకుని యొక్క శిరస్సును పొదనైన అంచులు గల తన చక్రాయుధముతో ఛేదించెను. కర్ణకుండలములతో మనోహరమైన కిరీటముతో కాంతిలీనుచున్న ఆ నరకాసుని శిరస్సు నేలపాలయ్యను. అప్పుడు అతని బంధువులందరూ హాహాకారములను నచ్చిరి. ఋషులను, ఇంద్రాది దేవతలను బలి బలి అని పలుకుచు పూలమాలను వర్షించుచు సంతోషముతో శ్రీకృష్ణుని స్తుతించిరి. అనంతరము భూదేవి పుటము పెట్టిన బంగారముతో రత్నములతో ఒప్పుచు తెజరిల్లుచున్న కుండలములను, వైజయంతి అను పేరుతో అలరారుచున్న వనమాలను శ్రీకృష్ణునకు సమర్పించెను. అట్లే వరుణుని ఛత్రమును, మేరు పర్వతము యొక్క మణిశిఖరమును ఆ స్వామికి అర్పించెను. వీటిని నరకాసురుడు అపహరించి ఉండెను. పరీక్షిణి మహారాజా, ప్రముఖ దేవతలచే ఎల్లప్పుడూ పూజలందుకొనుచుండెడి జగన్నాథుడకు శ్రీకృష్ణునకు అంజలి ఘటించి మిగుల భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు ఆమె ఇట్లు స్తుతించెను. నమస్తే దేవదేవేశ శంఖ చక్ర గదాధర భక్తేచ్చోపాత్త రూపాయ పరమాత్మన్ నమోస్తుతే. భావము: శంఖ చక్ర గదాధారివైన దేవదేవా, నీకు నమస్కారము. పరమాత్మ, నీవు భక్తుల యొక్క కోరికలను నెరవేర్చుటకై తగిన రూపములను ధరించుచుందువు. నీకు ప్రణామములు. నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. స్వామి, బ్రహ్మదేవునకు జన్మస్థానమైన కమలము నీ నాభి నుండి ఉద్భవించినది. ఎల్లప్పుడూ నీ కంఠమున పంకజమాల శోభిల్లుచుండును. కమలముల వలె మనోహరములైన నీ నేత్రములు ప్రపన్నుల తాపత్రయమును ఉపశమింపజేయుచున్నట్టువి. పద్మముల వలె పరిమళ భరితములు, సుకుమారములు అయిన నీ పాదములు సర్వదా భక్తుల హృదయములలో ధ్యానింపబడుచుండును. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయాది బీజాయ పూర్ణబోధాయతే నమః. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. సర్వవ్యాపకుడవైన నీవు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకై వసుదేవుని కుమారుడుగా అవతరించితివి. నీవు పరమపురుషుడవు, జ్ఞానస్వరూపుడవు, జగత్సృష్టికి మూలమైన వాడవు. నీవు స్వామి, నీకు నమస్కారములు. నీవు జన్మాది షడ్వికారములు లేనివాడవు. విశ్వమునకు నిమిత్త ఉపాదాన కారణుడవు, పరబ్రహ్మవు. నీ శక్తి సామర్థ్యములు అనంతములు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు నీ అంశయే. నీవు సమస్త ప్రాణులలో అంతర్యామివై వెలుగొందుచుందువు. పరమాత్మ, నీకు నా ప్రణతులు. ప్రభు, జగత్తును సృష్టించుటకై నీవు రజోగుణ ప్రధానమైన బ్రహ్మగా, జగత్తును లయమునొచ్చుటకై తమోగుణమును ఆదరించుచు రుద్రరూపుడవగును, మరియు ఈ లోకమును పాలించుటకై సత్వగుణమును స్వీకరించదవు. అయినను నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు. ఓ జగన్నాథ, ప్రకృతి పురుషుడు కూడా స్వయంగా నీవే. అంతేగాక ఈ ఇరువురి సంయోగ వియోగములకు కారణమైన కాలము కూడా నీవే. ఈ మూడింటికి అతీతుడవు నీవే. దేవా, నీకు నమస్కారము. స్వామి, నేను అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములను, శబ్ద స్పర్శ రూప రస గంధములు అను పంచ తన్మాత్రలను, మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వాటి అధిదేవతలు, అహంకారము, మహత్తత్వము, వీటితో కూడిన సమస్త చరాచర ప్రపంచము అద్వితీయుడమైన నీ యొక్క స్వరూపములే అయినను బ్రహ్మకారణముగా వేరుగా అనిపించుచున్నవి. ప్రపన్నుల యొక్క ఆర్తిని హరించునట్టి ప్రభు, నరకాసురుని కుమారుడైన ఈ భగదత్తుడు మిగుల భయగ్రస్తుడై నీ పాద పద్మములను ఆశ్రయించినాడు. ఇతనిని రక్షించుము. సమస్త పాపములను దూరమునొచ్చినట్టి నీ కరకమలమును ఈ భగదత్తుని శరమున ఉంచి వీనికి అభయమిమ్ము.
శ్రీ శుకుడు నుడివెను. ఇట్లు భూదేవి భక్తి ప్రపత్తులతో వినమ్రురాలై శ్రీకృష్ణుని ప్రార్థింపగా ఆ స్వామి భగదత్తునకు అభయమిచ్చెను. పిమ్మట సకల సంపదలకు నెలవైన నరకాసురుని భవనమున ప్రవేశించెను. ఆ భవనమునందు గల 16,000 మంది రాజకన్యలను శ్రీకృష్ణుడు చూచెను. నరకాసురుడు రాజులను జయించి వారి యొద్దనున్న ఈ కన్యలను అందరినీ బలవంతముగా తీసుకుని వచ్చి తన భవనమున బంధించి ఉండెను. ఆ భవనమున ప్రవేశించిన ఆ పురుషోత్తమును చూచినంతనే రాజకన్యలు మోహ పరవశులైరి. దైవానుగ్రహమున తమ కడకు వచ్చిన ఆ కృష్ణ పరమాత్మను తాము కోరిన పతిగా తమ మనస్సులలోనే వరించిరి. పిమ్మట ఆ రాజకన్యలందరూ ఈ స్వామి నాకు పతియగునట్లు విధాత అనుగ్రహించుగాక అని ఎవరికి వారు భావించుచు ఆ కృష్ణ ప్రభువునకు తమ హృదయములను అర్పించిరి. భక్త వాంఛాకల్పతరువగు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజకన్యల కోరికను మన్నించెను. అప్పుడు సుస్నాతలై నిర్మలములైన వస్త్రములను ఆభరణములను ధరించి ఉన్న ఆ రాజకన్యలను శ్రీకృష్ణుడు పల్లకీలలో ద్వారకు పంపెను. అంతేగాక వారితో పాటు సంపదలను, రథములను, హయములను, అమూల్యములైన వస్తువులను పంపెను. మరియును ఆ ప్రభు ఐరావత వంశమున జన్మించిన 64 తెల్లని ఏనుగులను ద్వారకకు పంపెను. అవి బలిష్టములై 4 దంతములతో ఒప్పుచుండెను. పిదప ఆ భగవానుడు సురపురి అయిన అమరావతిలో గల ఇంద్ర భవనమునకు సత్యభామతో కూడి వెళ్ళెను. దేవేంద్రుడు సచీదేవి సహితుడే ఆ పుణ్య దంపతులను పూజించెను. అనంతరము ఆ ప్రభు అదితి మాతకు మణికుండలములను సమర్పించెను. సత్యభామ ప్రోత్సాహముపై ఆ స్వామి పారిజాత వృక్షమును పెకలించి తీసుకుని గరుత్మంతునిపై ఉంచెను. ఇంతలో ఇంద్రాది దేవతలు ఎదిరింపగా కృష్ణ భగవానుడు వారిని అందరినీ జయించి ఆ పారిజాత వృక్షమును ద్వారకకు తీసుకొని వచ్చెను. జై శ్రీ. పిమ్మట ఆ ప్రభువు ఆ కల్పవృక్షమును సత్యభామ యొక్క గృహోద్యానమునందు నిలిపెను. ఆ వృక్షము వలన ఆ ఉద్యానవన శోభలు ఇనుమడించెను. ఆ పారిజాత పుష్పముల పరిమళములకును మకరందములకును ఆశపడి ఆకర్షితములై భ్రమరములు ఆ వృక్షమును అనుసరించి స్వర్గము నుండి ఆ ఉద్యానవనమునకు చేరెను. పరీక్షిని మహారాజా, ఇంతకుముందు నరకాసురుడు పెట్టెడి బాధలకు తట్టుకొనలేక దేవేంద్రుడు రక్షణ కొరకై శ్రీకృష్ణుని శరణజొచ్చి ఆ స్వామి పాదముల కడ మోకరిల్లేను. అంతటా ఆ చక్రధారి దేవేంద్రునిపై కరుణ చూపి భూషుతుడైన నరకాసురుని వధించి దేవతలను అందరినీ కాపాడెను. దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడు ప్రస్తుతము తన సురాధిపత్య గర్వముతో మిడిసిపడుచున్నందున తమకు శ్రీకృష్ణుడు వచ్చిన ఆ సహాయమును మరచి పారిజాత వృక్షము కొరకు ఆ స్వామిని నిలువరించెను. ఇతర దేవతలు కూడా ఇంద్రుడి దారిలోనే సాగి శ్రీకృష్ణుని ఎదిరించిరి. దేవతల తామస ప్రవృత్తి అజ్ఞానము ఎంతయు గర్హనీయము. పిమ్మట ఒక సుముహూర్తమున 16,100 రూపములను ధరించి వేరువేరు గృహములలో ఆ రాజకుమార్తెలను అందరినీ పెండ్లి ఆడాను. సర్వశక్తిమంతుడైన ఆ భగవానునకు అసాధ్యమైనది ఏమున్నది? పిదప ఆ చక్రధారి శ్రీకృష్ణుడు ఆ సుందరాంగులకు అందరికీ రమాదేవి అంశలతో ఒప్పుచున్న ఆ తరుణీమణులకు ఎల్లరకును నిరంతరము స్ఫురద్రూపములతో దర్శనమిచ్చుచుండెడివాడు. వారికి ఇష్టములైన వస్తువులను సమకూర్చుట యందును, సంతోషపరచుట యందును, ప్రేమతో చూచుకునుట యందును ఎట్టి విచక్షణకును తావు లేకుండా ఆ ప్రభు వారందరినీ సమానముగా ఆదరించుచుండెడివాడు. అంతేగాక శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా తాను ఆత్మానందమునందు నిమగ్నుడై ఓలలాడుతూ కూడా సాధారణ గృహస్థు వలె చక్కని స్ఫూర్తితో ధర్మాచరణమును నెరపుచుండెడివాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు యోగ మార్గముల ద్వారా శ్రీహరి ఆ శ్రీకృష్ణుని నిజ స్వరూపమును దర్శించుటకు పెక్కు రీతిలో ప్రయత్నించుచుందురు. కానీ వారు ఆ స్వామిని దర్శించుటకు సాధ్యము కాక కడకు మాయామోహితులగుచుందురు. ఆ 16,000 రాజకన్యలను ఏ నోములను నోచిరో గాని ఆ పరమ పురుషునకు ఇల్లాండ్రు కాగలిగిరి. అంతేగాక ఆ తరుణీమణులు నిరంతరము తమ వలపు చూపులతో, దరహాసములతో, సల్లాపములతో, సిగ్గుల ప్రేమానురాగములతో నిన్న కౌగిలింతలతో ఆ స్వామిని సేవించుచు ఖ్యాతి వహించుచుండిరి. నిజముగా వారి భాగ్యమే భాగ్యము గదా. ఆ 16,000 మంది రాకుమార్తెలను తమ కడకు ఏతించిన శ్రీకృష్ణునకు ఎదురేగి సాదరముగా తీసుకుని వచ్చుచుండిరి. శ్రేష్టమైన ఆసనముపై కూర్చుండజేసి పాదములను కడిగి ఉత్తమ ద్రవ్యములతో పూజించుచుండిరి. పన్నీరు మొదలగు పరిమళ ద్రవ్యములతో ఒప్పుచున్న జలములచే వారు ఆ ప్రభువునకు స్నానములను చేయించుచుండిరి. సుగంధములను, అమూల్యములైన వస్త్రాభరణములను సమర్పించుచుండిరి. ఇష్టములైన భోజన పదార్థములను నివేదించుచు తాంబూలాదులను వసగుచు అలసటలు తొలగిటకై వింజామరలతో వీచుచుండిరి. తలదువ్వి తల్పముపై చేరి వలపులను కృమ్మరించుచు అడుగులొత్తుచుండిరి. వేల కొలదిగా దాసీలు ఉన్నను ఆ లావణ్యవతులు తామే స్వయముగా ఆ మహాత్మునకు శ్రీకృష్ణునకు తనివిదీరా సేవలనొచ్చుచుండిరి. జై శ్రీహరి.